హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ సమావేశాల్లో ఒక హిస్టరీ క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు హిస్టరీలో ప్రభుత్వం గెలిచి వచ్చిన తర్వాత సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు. జనరల్గా ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసి ఉండరు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టడం అనేది ఈయన ఇంకా మోస్ట్ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అలానే 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక కంప్లీట్ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు, లేకపోతే వీళ్ళు మాట్లాడుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేశారు అని చెప్పి గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎలక్షన్స్ ముందు నుంచి కూడా అదే ప్రోపగండా వాళ్ళు చేశారు. కాబట్టి సో ఆ కన్ఫ్యూజన్ని ఇంకా అలానే ఉంచడానికా, లేకపోతే ఏవైతే హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడనే ఒక బూచిని చూపెట్టి ఆ పథకాలన్నీ కూడా ఎగ్గొట్టాలనుకుంటున్నారా ఏంటి అనేది ఇప్పుడు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ చూస్తుంటే తెలుస్తుంది. అసలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు జనరల్గా అంటే ఎలక్షన్ ఇయర్లో. వాళ్ళు అంటే ఎలక్షన్ జరగడానికి, కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా నిర్విఘ్నంగా నడవటానికి కావచ్చు, లేకపోతే ఎలాంటి బడ్జెట్ లేకుండా ఉండడం కోసం అలా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేసి ఒక బడ్జెట్ని పెట్టుకుని ఆ 4 నెలలు ఏదైతే శాలరీస్ కావచ్చు, లేకపోతే వివిధ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం కోసం ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా వచ్చిన బడ్జెట్ని అదంతా ఉపయోగిస్తారు. జనరల్గా ఏంటంటే ఎవరైనా సరే ఏ పార్టీ అయితే గెలిచి అధికారంలోకి వస్తుందో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ అంటే సాధారణ బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసలు నిన్నగాక మొన్న ఒరిస్సా ముఖ్యమంత్రి కొత్తగా బీజేపీ నుంచి గెలిచారు ఆయన మోహన్ చరణ్, ఆయనే కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అలానే రేవంత్ రెడ్డి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 30న ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆగస్టులో ఆయన కూడా సాధారణ బడ్జెట్ని ప్రవేశపెట్టాడు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అంటే ఆ ఏడాదికి సరిపోయే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో ప్రవేశపెట్టుకుంటారు. సో అలానే చేశారు. అంత ఎక్స్పీరియన్స్డ్, ఇంత ఉన్న ఒక 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక సాధారణ బడ్జెట్ని ఈ ఏడాదికి ఏం చేయబోతున్నాం అనేది ఎందుకు పెట్టలేదు? ఆయనకి పథకాలు ఉన్నాయి, ఆయన చేయాల్సిన, ఆయన ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి అమలుపరచాల్సినవి, వాటన్నిటికీ లేదు. ఏమీ లేకుండా ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి అంటే ఒక 3 నెలలకో 4 నెలలకో ప్రవేశపెట్టే ఒక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఇప్పుడు ప్రవేశపెట్టడం ఇన్ని రోజులు అసెంబ్లీ సెషన్స్లో ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా ఉంది. అలానే గతంలో కూడా ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశాడు అని చెప్పిన చంద్రబాబు నాయుడే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఇప్పటికి అప్పు 9.7 లక్షల కోట్లు మాత్రమే ఉందని చెప్పారు. మరి ఆయన చెప్పిన గతంలో అధికారంలోకి రాకముందు ఆయన చెప్పిన మాటలకి ఇప్పుడు అసెంబ్లీలో చెప్పిన మాటలకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ డిఫరెన్సెస్ అన్నీ అంటే అప్పుడు కావాలని ప్రతి దాంట్లోనూ అలానే మనకు కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ బడ్జెట్, అంటే ఏ విషయంలో తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఎన్ని అబద్ధాలు చెప్పారు అని వాళ్ళ పరిపాలనలో ఒక్కొక్కటిగా బయటపడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఇది బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి మీద వేసిన నింద 14 లక్షల కోట్లు అప్పు చేశాడని. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది మళ్ళీ అదే నోటితోనే అదే చంద్రబాబు నాయుడు 9.7 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉందని చెప్తున్నారు. నిజాలు ఇట్లు జగన్కి ఇటు చంద్రబాబు నాయుడికే తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పగానే జగన్మోహన్ రెడ్డి కూడా తను కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే తనకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి. తను ప్రతిదీ కూడా చాలా మానిటరింగ్ చేసే వాళ్ళని అఫీషియల్స్ కూడా చెప్తూ ఉండేవాళ్ళు. సో ప్రతిదీ అతని దగ్గర లెక్కలు ఉన్నాయి కాబట్టి ఇతను చెప్పింది అబద్ధం అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లెక్కలతో ఆయన సిద్ధంగానే ఉంటున్నారు. సో ఇది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత అప్పులు చేశాడు అని ఒక బూచిని చూపెట్టి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు అనే ఒక బూచిని చూపెట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇంకా పబ్బం గడుపుకోవడానికే చూస్తున్నారు అని చెప్పేసి పథకాలు ఎగ్గొట్టే దిశగా మాత్రమే చంద్రబాబు నాయుడు స్టెప్స్ పడుతున్నాయనేది విశ్లేషకులందరూ కూడా, రాజకీయ విశ్లేషకులు ఈ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ చూసిన తర్వాత మాట్లాడుకుంటున్నారు. సో దీని మీద మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ కూడా చేయండి.
Please subscribe Telugu Politics.